హలో ఎవరన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. ఈరోజు వీడియో రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకు టీజర్ రివ్యూ. వీడియో మొత్తం చూడండి, చాలా క్లియర్గా చాలా నీట్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. టీజర్లో అసలు టీజర్ ఎందుకు చూడాలి, సినిమా ఎందుకు చూడాలి, సినిమా స్టోరీ ఏందని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మొత్తం చూడండి. రామ్ పోతినేని గారు మనందరూ తెలిసిందే. రామన్న మాస్ లుక్లో కావచ్చు, క్లాస్ లుక్లో కావచ్చు, ఒక స్టైలిష్ లుక్లో కావచ్చు, ఒక స్టూడెంట్ లుక్లో కావచ్చు, ఏ లుక్లో చూసినా సరే కూడా ఇక రామన్న లుక్ అయితే చింప ఎగరేస్తుంది ఏదైనా సరే. మీరు ఏ మూవీలో చూసినా సరే కూడా రామన్న లుక్, ఆయన స్టైలు మనందరికీ తెలిసిందే. కొత్తగా ఆయన స్టైల్ గురించి మాట్లాడుకునే అవసరం లేదు. ఇంకా ఈ ఆంధ్ర కింగ్ తాలూకు సినిమా ఏదైతే ఉందో ఇది మొత్తం 90s ఇయర్స్కి సంబంధించిన బ్యాక్డ్రాప్ అయితే స్టోరీ వస్తుంది. ఆ సైకిల్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ థియేటర్ సెటప్ కానీ మీరు ఏది చూసినా సరే కూడా ఇదంతా 90s ఉన్న స్టోరీనే తీసుకొచ్చారు. ఇంకా అప్పుడు 90s అందరికీ తెలిసిందే, మనందరికీ 90sలో సైకిల్ ఉంటుంది కాబట్టి రామన్న కూడా సైకిల్, ఆ సినిమా థియేటరు, రామన్నని వాళ్ళ ఫాదర్ సినిమాకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ మదర్ ఏదో అన్నట్టు నువ్వు ఇంకా ఈయనను కూడా చెడగొడుతున్నావు సినిమాలు చూసి అన్నకాడికి. సినిమాలు చూసి ఎవరు చెడిపోతారంటే కంప్లీట్ ఈ మూవీ మొత్తం సినిమా బ్యాక్డ్రాప్లోనే నడుస్తుంది. సినిమాకి సంబంధించి, సినిమా ఫ్యాన్స్కి సంబంధించి, ఎందుకు ఫ్యాన్స్ ఉండాలి, ఫ్యాన్స్ ఉంటే ఏమవుతుంది, ఫ్యాన్స్ పడుతున్న ఇబ్బందులు ఏంది, అసలు ఫ్యాన్స్ ఈ హీరో తెలుసా, అసలు హీరోకి తెలుసా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, ఇట్లా బ్యానర్లు కడుతున్నాను, లేకపోతే ఇట్లా కటౌట్లు కడుతున్నాను, లేకపోతే సినిమా రిలీజ్ రోజు ఇట్లా ఇంతమందికి సినిమా చూపిస్తున్నాను చెప్పు. ఇదంతా సినిమా ఇండస్ట్రీకి సినిమా హీరోలు ఎట్లుంటారు, హీరోకి ఫ్యాన్స్ ఎట్లుంటారు అన్నది దీనిలో చాలా క్లారిటీగా చూపించే ఛాన్సెస్ అయితే ఫుల్ ఉన్నాయి. సినిమా మొత్తం అంతే. హీరోకి ఫ్యాన్గా రామ్ పోతినేని ఉంటాడు, రామన్ ఉంటాడు. హీరోకి ఫ్యాన్గా ఒక ఫ్యాన్గా రామన్ ఏమేమి చేయాలో ప్రతి ఒక్కటి చేస్తాడు. ఇంట్లో ఇక మనందరూ తెలిసిందే కదా ఎట్లుంటుంది. ఇంట్లో పంచాయతీలు కావచ్చు, లేకపోతే అవతలు ఏమంటారు, ఇవన్నీ మనకు తెలిసిందే. ఒక ఫ్యాన్గా ఏదైనా మనకు నచ్చిన హీరో గురించి మాట్లాడితే మన ఇంటి పక్కల వాళ్ళు ఎట్లా అంటారు, అవతలు ఎట్లా అంటారో మనందరికీ తెలిసిందే. ఆయన గురించి నువ్వెందుకు చెప్పుకుంటున్నావురా, నువ్వేమైనా తెలుసా ఆయనకి, నీకెందుకు అంత నొప్పి, ఆయన తిరిగితే నీకేమవుతారా. సో ఇట్లా మనకి జనరల్గా మనకు తెలిసిన టాపిక్లు ఇవన్నీ. సేమ్ రామన్న కూడా అదే పాయింట్ని తీసుకొని స్టోరీ అయితే మాత్రం డైరెక్టర్ రాసుకుంటూ క్లియర్గా. ఇంకా భాగ్యశ్రీ అయితే ఇంకా మెస్మరైజింగ్ లుక్. ఆమె ఎంత న్యాచురల్గా, ఎంత ట్రెడిషనల్గా ఉందంటే మీరు ఉన్న కొన్ని బిట్స్ అయినా సరే కూడా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఆమె స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు, అసలు వేరే లెవెల్. ఇంకా ఖచ్చితంగా వీళ్ళిద్దరు హిట్ పేరు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆడియన్స్ని అయితే మెస్మరైజ్ చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ కావచ్చు, లవ్ సీన్స్ కావచ్చు, రొమాంటిక్ సీన్స్ కావచ్చు, ఏది ఉన్నా సరే కూడా ఆడియన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మెస్మరైజ్ అవుతారు. మస్తు అసలు. ఇంకా ఉపేంద్ర గారు, ఆంధ్ర కింగ్ తాలూకు ఉపేంద్ర గారు కటౌట్ ఉంది కాబట్టి ఇంకా ఉపేంద్ర గారు బయోగ్రఫీనా లేకపోతే అది ఏందన్నది ఎక్కడ కూడా రివీల్ చేయలేరు. మ్యూజిక్ విషయానికి వస్తే మనకు ఆల్రెడీ 2 పాటలు వచ్చినాయి. ఆ పాటలు ఏ రేంజ్లో సంజేషన్ అనేది తెలుసు. ఇంకా అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే ట్యూన్ వాడి టీజర్లో అయితే ఖచ్చితంగా ఇంకా ఎవరు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు. ఎందుకంటే 90sలో స్టోరీ కాబట్టి కొంచెం ఫ్రెష్గా రామ్ లుక్లు కూడా, రామ్ కాస్ట్యూమ్స్ కూడా కొంచెం కొత్తగా ట్రై చేసిన డైరెక్టర్. ఆంధ్ర కింగ్ తాలూకు అని చెప్పేసి రామన్న చెప్పే డైలాగ్ ఉంది, ఏదో సీడెడ్లో నరికేసి గుంటూరు కారం వేసి ఉత్తరాంధ్ర పొలా పెట్టి, ఆ డైలాగ్ కూడా మస్తు ఉంది. అంటే కరెక్ట్గా రాసుకుని అన్ని సినిమాకి సంబంధించి, సినిమా ఏరియాలకు సంబంధించిన డైలాగ్స్ ఉన్నాయి దానిలో కూడా. ఇంకా ఈ విలన్లు, ఈ ఒకరికొకరికి పడకపోవడం, ఊర్లో గొడవలాగా, ఆ థియేటర్ గొడవలు ఎట్లున్నాయి ఏందన్నది కూడా, ఆ ఫైట్లు కూడా అట్లనే ఉన్నాయి. అంటే ఏదో పెద్దగా ఇది కాకుండా ఏదైతే గొడవలు ఉన్నాయో, ఊర్లలో గొడవలు ఎట్లయితే ఉంటాయో సేమ్ ఇవి కూడా ఈ స్టోరీలో కూడా అసెంట్ గొడవలే క్రియేట్ చేసి ఒక మంచి ఫ్రెష్ స్టోరీని అయితే మాత్రం ఇచ్చేటట్టు అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా సినిమా అనుకున్న దానికన్నా బాగుంటుంది, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సూపర్ ఉంటుంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. మీకు వీడియో ఎట్లా అనిపించిందో మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మూవీ అప్డేట్స్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తా. జై హింద్.